లేకపోతే టీఆర్ఎస్కు మేము చేస్తేనే టీఆర్ఎస్ ఓడిపోయింది అనేది కాదు. వీళ్ళ శాపం, వీళ్ళ ఆక్రోశన, వీళ్ళ బాధ టీఆర్ఎస్కు ఖచ్చితంగా తగిలింది. మెయిన్ కారణం టీఆర్ఎస్ ఓడిపోవడానికి ఆర్టీసీ కార్మికుల ఆవేదన. చేతగానివాడని చెప్పేసి తొక్కి ఉంచడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దయ ఉంచి యూనియన్లు ఇవ్వడం వలన మీకు ఎటువంటి నష్టం లేదు. మీరే యూనియన్లు ఇవ్వాలా, ధర్నా చౌక్ పెట్టాలని పోరాడిన వ్యక్తిని ఫస్ట్ సీఎం అయిన వెంటనే ధర్నా చౌక్ను వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు మళ్ళీ పునరుద్ధరించిన వ్యక్తులు మీరే. ఇటువంటి వ్యక్తి మీరు పే స్కేల్ ఇవ్వాలన్నా కూడా మీకు పెద్ద సమస్య కాదు. మీరు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. మహాలక్ష్మి స్కీమ్ పెట్టడం వల్ల ఆర్టీసీలో ఉండే వాళ్ళ అవస్థలు ఉంటాయి. అవస్థలు పడడానికి, కార్మికులు ఇబ్బందులు పడడానికి, కష్టపడడానికి అన్నిటికీ ఓర్చుకోగలరు. కానీ దానికి ప్రతిఫలం అని ఉండాలా. ప్రతిఫలం ఉండట్లే. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. సో అయినా ఆర్టీసీ ఉద్యోగుల సమయం మాత్రం ప్రతి ప్రభుత్వంలో ఉంటూనే ఉంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా మీ బతుకులైతే మారట్లా. సో ఏంటి సొల్యూషన్? అదే ముఖ్యంగా రాజ్యాధికార నేత, మనము గ్రాంధిక భాషలో మాట్లాడుకుంటే రాజ్యాధికార నేత, రాజ్యాధినేత, తెలంగాణ రాజ్యాధినేత, ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి నిజంగా నీకు మనసులో చిత్తశుద్ధి ఉంటే, ఎటువంటి ఆలోచన, చెడు ఆలోచన లేకపోతే, ఈ అన్నిటికన్నా కార్మికులు ఎక్కువ నష్టపోయేది, ఆర్థికంగా లేనిది, ఎక్కువ శ్రమ పడేవారు, ఎక్కువ బాధపడేవారు, ఎక్కువ అవమానపడేవారు, బంధుత్వాలతో సహా అన్నిటికీ బాధపడుతున్నారంటే ఇది ఎట్లా ఉందంటే చెల్లని దుడ్డుకు గీతలు ఎక్కువ అన్నట్టుగా. చెల్లని దుడ్డు గీతలు ఎక్కువ ఎందుకంటున్నారంటే ఆర్టీసీ ఎంప్లాయీస్కి అల్ప సంతోషులు వీళ్ళంతా. వీళ్ళకి పైసలు ఉండవు, పవర్ ఉండదు, కాకి షర్ట్ ఉంటుంది, సేవ. పెద్ద పెద్ద మేధావులు ఏం చెప్తుంటారంటే మానసికంగా ఆలోచించని వాళ్ళు, ఆలోచించే తీరు ఉండేవాళ్ళు చెప్పే వేరుంటుంది. మానసికంగా ఈ బాధలు అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళ తీరు ఏముంటుందంటే మీ సేవ చాలా గొప్పది, బార్డర్లోని సిపాయి కన్నా గొప్పది అంటుంటారు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే బార్డర్ సిపాయి తర్వాత మనం ఎవరైనా మున్సిపాలిటీలో సిపాయికి సర్వీస్ చేసేవానికి, సఫాయి చేసేవానికి చెయ్యి దాపితే అంతో ఇంతో గౌరవంగా అభిమానంగా ఇచ్చేవాళ్ళు 10 రూపాయలన్నీ ఉన్నాయి. పైసలు ఉండదు, పవర్ ఉండదు, గౌరవం ఉండదు.